రేపు కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యద్భుతంగా జరగబోతున్నాయి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో సాక్షాత్తు అరుణాచలం నుంచి అరుణాచలేశ్వరుడు తరలి వస్తున్నారు. ఆ ఆది దంపతులు నిండు పున్నమి వెలుగులలో కళ్యాణ మహోత్సవాన్ని మనందరి సమక్షంలో జరిపించుకోబోతున్నారు. అరుణాచలేశ్వరుని కళ్యాణం, అందున కార్తీక పున్నమి వెలుగులలో దర్శించడం అనంతకోటి పుణ్యఫలం. అంతేకాదు, కేవలం శైవ క్షేత్రాల్లో మాత్రమే జరిగే జ్వాలాతోరణ మహోత్సవం అత్యద్భుతంగా నిర్వహించబడుతుంది కోటి దీపోత్సవ ప్రాంగణంలో. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆది దంపతులు జ్వాలాతోరణం గుండా వెళ్తూ ఉంటారు వాహన సేవ ద్వారా. స్వామి అమ్మవార్లను ఆది దంపతులను దర్శించుకోవడం కార్తీక పున్నమి వెలుగులలో సకల పాపహరణం, అనంతకోటి పుణ్యఫలం. తర్వాత కార్తీక పున్నమి ఘడియల్లో చాలా విశేషమైన అర్చనను కూడా మనం చేసుకోబోతున్నాం. బిల్వ స్వర్ణలింగానికి స్వర్ణ పుష్పార్చన, అలాగే రజిత బిల్వార్చన కూడా జరగబోతోంది. అందరూ 5:30 గంటలకల్లా ప్రాంగణానికి విచ్చేయండి. సభాయ నమః. ఈనాటి కోటి దీపోత్సవంలో భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేశారు తిరుపతి శ్రీ లలితాపీఠం పీఠాధీశ్వరులు శ్రీ స్వస్వరూపానందగిరి స్వామివారు, మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారిచే స్థాపించబడ్డ ఏర్పేడు వ్యాసాశ్రమంలో సాధన అనుష్ఠానాలతో పాటు వేదాంత విద్యల్ని అవపోసన పట్టిన మహనీయులు స్వామివారు ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ధార్మిక ప్రచారాన్ని గావిస్తున్నారు. అటువంటి యోగి పుంగవునికి మీ అందరి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. తదుపరి బర్దీపూర్ మఠం పీఠాధీశ్వరులు శ్రీ అవధూతగిరి మహారాజు వారు అనునిత్యం దత్తాత్రేయుని ఉపాసనలో తరిస్తూ దత్తతత్వాన్ని ప్రచారం చేస్తూ వైదిక అనుష్ఠానాలతో తరిస్తున్నారు శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామివారు. వారికి కూడా మీ అందరి తరపున, మనందరి తరపున కూడా భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, సతీమణి గారు శ్రీమతి కావ్య గారు. దంపతులిరువురికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య. ఇటువంటి సందర్భంలో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కోటి దీపోత్సవానికి కిషన్ రెడ్డి గారి సహకారాన్ని ఎప్పటికీ మరవలేం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నా సరే ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కోటి దీపోత్సవానికి విచ్చేయటమే కాదు, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీపోత్సవం మొదలైన దగ్గర నుంచి కూడా మొదటి సంవత్సరం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన అందించే సహకారం నభూతో నభవిష్యతి, హితోధికంగా కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా సహకారం కావచ్చు. ఖచ్చితంగా ఇటువంటి సందర్భంలో ప్రస్తావించాల్సిన అంశం ఇది. మన కోటి దీపోత్సవం కూడా వారి కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో మనం జరుపుకుంటున్నాం. ఇంత వైభవంగా కోటి దీపోత్సవం జరుపుకుంటున్నామంటే దాంట్లో వారు కూడా భాగస్వాములు. కాబట్టి మనందరం కూడా మన ఆనందాన్ని గట్టి కరతాళ ధ్వనులతో మనం తెలియచేయాలి. ఇంత వైభోగాన్ని మనకి ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం కలిగింది ఇటువంటి మహానుభావుల వల్ల, స్ఫూర్తివంత నాయకుల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి త్రిపుర గవర్నర్, తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు, మన తెలుగువారు, సౌమ్యశీలి, త్రిపుర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, వారి సతీమణి శ్రీమతి రేణుక గారు. దంపతులిరువురికి గట్టి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కిషన్ రెడ్డి గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి వారి 4 మాటలు పంచుకోవాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఈనాటి కార్యక్రమానికి మనందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రీ 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 స్వరూపానంద గిరిస్వామి, తిరుపతి లలితాపీఠం పీఠాధిపతి, వారితో పాటు
బర్దిపురం మఠం పీఠాధిపతి శ్రీ 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 అవధూతగిరి మహారాజు గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు త్రిపుర రాష్ట్ర గవర్నరు, వారి సతీమణి శ్రీమతి రేణుక గారు, అదేవిధంగా ఇక్కడ వించేసినటువంటి వేలాది మంది భక్తులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. సనాతన ధర్మం ప్రకారము కార్తీక దీప మహోత్సవము, ముఖ్యంగా కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివుడికి విష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరి దీపారాధన అనేటువంటిది అత్యంత ప్రభావవంతమైనటువంటిది. ఎవరింట్లో వాళ్ళు దీపారాధన చేయడం మనం చూస్తుంటాము. కానీ భక్తి టీవీ కారణంగా, భక్తి టీవీ ఎన్టీవీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారి యొక్క కృషి కారణంగా, శ్రమ కారణంగా ఈరోజు మరి మన ఇంట్లో చేసుకుంటున్న దీపారాధన సామూహికంగా కోటి దీపోత్సవం పేరుతో ఇక్కడ నిర్వహించడము ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక భక్తిపూర్వకమైనటువంటి, ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణంతో చేసుకుంటున్నటువంటి గొప్ప కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నరేంద్రనాథ్ చౌదరి గారికి, వారి శ్రీమతి గారికి, మరి సుపుత్రి గారికి, అదేవిధంగా భక్తి టీవీ సిబ్బందికి, ఎన్టీవీ సిబ్బందికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జంట నగర ప్రజల తరఫున నేను వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సనాతన సాంప్రదాయంలో ఒక చోట చేరి చేసుకునేటువంటి కార్యక్రమాలు అత్యంత పుణ్యమైనటువంటి కార్యక్రమాలు. మన దేశము, మన భారత భూమి ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి భూమి. మరి నరేంద్ర చౌదరి గారు ఈ గొప్ప కార్యక్రమము, ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం ఒకటైతే, ఇందులో మనస్ఫూర్తిగా పెద్ద సంఖ్యలో భాగస్వాములు అవుతున్నటువంటి మీ అందరూ కూడా మరి ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని వేల మంది వచ్చినా కూడా మరి భగవంతుడు అమ్మవారి ఆశీస్సులతో అత్యంత శాంతియుతంగా భక్తితో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది ఇది మరి భగవంతుని యొక్క కృప అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మరి గత సంవత్సరము ఇదే కార్యక్రమానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 21వ తేదీ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి మరి ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములై వారు ఆశీస్సులు తీసుకోవడానికి రావడము చాలా సంతోషకరము. వారు కూడా వస్తున్నారని నరేంద్ర చౌదరి గారి యొక్క కృషి కారణంగా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 18వ తేదీ నాడు భారతదేశ రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు తీసుకోబోతున్నారు. మరొకసారి చివరగా నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి భక్తులందరికీ, హిందూ బంధువులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మీరు అనుకున్నటువంటి అన్ని శుభ కార్యక్రమాలు విజయవంతం కావాలని, లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మంచి వర్షాలతో, పాడి పంటలతో, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనందరినీ ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, ఇందుకోసం మనమంతా ఐకమత్యంతో ఉందామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ జై శ్రీరామ్, ఓం నమః శివాయ.
ఎన్ని కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా ఇక్కడికి విచ్చేసి మనందరితో తన సంతోషాన్ని పంచుకున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.